ప్లీజ్ దయచేసి అందరూ నన్ను క్షమించండి. మొన్న జరిగిన ఆ దారుణానికి, ఆ చావులకి దేవుడు లేడని ఒక వీడియో చేశా. ఆయన్ని నోటుకొచ్చినట్లు బూతులు మాట్లాడాను. నన్ను క్షమించండి. దేవుడికి ఆ యాక్సిడెంట్కి సంబంధమే లేదు. అది ఒక కర్మఫలం అని నేను నమ్ముతున్నాను. అని అంటాను అనుకున్నారా? నిజాన్ని చెప్పడానికి, నిజాన్ని నిప్పులా నీ మొహం మీద కొట్టడానికి, అది గొంతుకొచ్చే కత్తైనా సరే దాన్ని నీ గుండెల్లో దింపడానికి నేనెందుకురా భయపడాలి? లఫ్ అవుట్. మనం పెట్టిన వీడియోలో కామెంట్ చూసా, నాలో మరుగుతున్న రక్తాన్ని తట్టి లేపారా, నిద్రపోతున్న రాక్షసుని లేపారు, ఈ గేమ్ స్టార్ట్ చేసింది మీరే. ఎస్, మళ్ళీ చెప్తున్నా, దేవుడు లేడు, వాడు కనిపించడు, వాడు కాపాడడు, వాడు సమాధానం చెప్పడు. అని నిజంగా దేవుడే ఉంటే వాడిని కాలర్ పట్టుకుని ఈడ్చుకొచ్చి ఆ కోర్టు పనుల్లో కుక్కనే నిలబెట్టినట్టు నిలబెట్టేవాడిని. వాడు చేయించిన ప్రతి దారుణానికి, ప్రతి హత్యకి, ప్రతి చావుకి యావజ్జీవ కారాగార శిక్ష విధించేవాడు. అవును, దేవుడే అసలైన దొంగ. వాడు నమ్మకాన్ని దోచుకునే దొంగ. ఆ దొంగని పెంచి పోషించింది నువ్వే. వాడికంటే పెద్ద దొంగ నా కొడుకు నువ్వు, పెద్ద దేశ ద్రోహి నువ్వే. నాకు ఇప్పుడే సమాధానం కావాలి. ఇప్పుడే దమ్ముంటే, ధైర్యం ఉంటే, నీ భక్తులు నిజంగా ఆ పవరే ఉంటే నేను అడిగిన 3 ప్రశ్నలకు ఆన్సర్ చెప్పు. ఒళ్ళు దగ్గర పెట్టుకో. కర్మఫలం పైన వాడు చూసుకుంటాడు. ఇలాంటి ఎరుపుకు సమాధానం చెప్పమంటే నీ దవడ పగిలిపోద్ది. జాగ్రత్త. నెంబర్ 1, దేవుణ్ణి నువ్వు చూసావా? నీ కళ్ళతో చూసావా? ఉంటే చూపించు. ఎక్కడ? నీ ఊహల్లో తప్ప వాడు ఎక్కడున్నాడో చూపించు. నెంబర్ 2, పాపానికి కర్మఫలం తప్పదన్నా. మరి వేల కోట్లు, లక్షల మంది రక్తాన్ని తాగి వాళ్ళ శవాల మీద మేడలు కట్టుకునేవాడు రాజాలాగా బ్రతుకుతున్నాడు. ఫ్లైట్లలో తిరుగుతున్నాడు. వాడికేం ఫలం దక్కినట్టు? వాడికి ఏ కర్మ అంటుకున్నట్టు? ఇది దేవుడి సమాజమా లేక దొంగల సమాజమా? నెంబర్ 3, వాడికి అన్నీ తెలుసు, సర్వంతర్యామి అంటావు. ఆ లారీ రాంగ్ రూట్లో వస్తుందని, అంతమందిని పట్టణ పెట్టుకుంటుందని, ఆ తలలు చిట్టి ఆ పేగులు బయటపడతాయని వాడికి ముందే తెలుసు కదా. తెలిసే చూస్తూ కూర్చున్నాడా? లేక ఆపడం చేతగాలేదా? లేక అసలు ఆపడానికి అక్కడ ఎవ్వరూ లేరా? నువ్వు పుట్టింది కూడా ఆ దేవుడికే అంటున్నావు కదా. నువ్వు నిజంగా మీ అమ్మ నాన్నలకి పుట్టకుండా నేరుగా ఆ దేవుడికే పుట్టుంటే, ఆయనే నిన్ను సృష్టించి ఉంటే, అప్పుడు మాత్రమే వీటికి సమాధానం చెప్పరా. గేమ్ మొదలు పెట్టింది మీరు, కానీ ముగించేది నేను. గుర్తుపెట్టుకో, ఇది పార్ట్ 2 మాత్రమే.